మీరు ఇలాగే మాట్లాడుతుండండి, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకండి ఈ గొడవలు? మీరు బాగుండాలని కదా మేము కోరుకునేది. అవునవును, మొగుడు బాగుండాలని వ్రతం చేసేది నువ్వే, ఆ వ్రతానికి లేటుగా వస్తే మీ పెండం పిల్లలకు పెట్టాలని తిట్టేది నువ్వే. నీలాంటిదే అత్తగారితో ఒక్కటే ఆగలేక మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమందంట. నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి. అనసూయతో డాన్స్ చేస్తే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, నాతో వేస్తే ఏమీ ఉండదు. అనసూయ గవర్నమెంట్ జాబ్ లాంటిది, అందరికీ నచ్చుద్ది. మరి నేను? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడో ఒకసారి కానీ దగ్గరికి రావాలనిపించింది. మరి ఎందుకండి? ఆవిడ గారిని లవ్ చేసుకోండి. ఏమన్నా? ఆవిడ గారిని లవ్ చేయండి అంటున్నా. ఎంత మంచి మాట చెప్పావే. అందరు పిల్లలు నీలాగే ఉంటే అసలు ఈ సంసారానికి సంబంధించిన ప్రోగ్రాంలే ఉండవు కదా.